హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే నేను జున్ను చేస్తున్నాను. ఇంకోండి ఈ ప్యాకెట్ పౌడర్ అయితే తెచ్చుకున్నా. వేస్తానండి ఇలా పౌడర్ నేను మొత్తం 1 లీటర్ పాలు. ఇవి ప్యాకెట్కి 1 లీటర్ పాలు పడతాయి. ఇంకా 1/2 కేజీ బెల్లం చెదగొట్టి ఇలాగా మెత్తగా చేసుకున్నా. ఇదేమో మిరియాలు, యాలక్కాయలు, కొంచెం పంచదార వేసాను అంటే నలుగుతాకి వేసి మిక్సీ కొట్టుకున్నాను నేను. ఫస్ట్ అయితే బెల్లం వేద్దాం. అంటే స్వీట్ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే 1/2 కేజీ వేసాను. స్వీట్ మేము తింటామని. తిన్నోళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు. 1/2 కేజీకి 1/2 కేజీ వేయాలని ఏం లేదు. పౌడర్ లేదండి, క్లియర్గా కనిపిస్తుంది పౌడర్. ఇంకోండి పౌడర్ కూడా ఇలా మొత్తం కలుపుకోవాలి. గడ్డలు ఉంటాయి మనకి బెల్లంలో, అవి కూడా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇదే ఫస్ట్ టైం అని ట్రై చేయడం, ఎప్పుడూ ట్రై చేయలేదు అసలు. అంటే మామూలు జున్ను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అక్కడ మావయ్యాలు గేదెలు అవి ఉంటే ఈంతాయి, అప్పుడు తినేదాన్ని. అంతేగాని ఇక్కడ పెళ్ళైన తర్వాత తగ్గించేసాను తిన్నాం అసలు. పొద్దున నేను సంజు మామూలుగా మాట్లాడుకున్నప్పుడు జున్ను తినాలనిపిస్తుందని అంటే, సరే మనకు పాలు వస్తాయి కదా ఇంటి దగ్గరికి, పౌడర్ అక్కడ కొట్లో ఉంటుంది తెచ్చుకో అయితే చేద్దు అంది. ఇంకో తెచ్చుకున్నాను, కలుపుతున్నా. టేస్ట్ ఎలాగుంటుంది అయితే నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా. ఇలా గడ్డలుగానే ఉంటాయండి, చాలాసేపు పడుద్ది కరువు తగ్గేది. ఏది తినాలన్నా ఇంకా మాకు ఏం అక్కర్లే, వెళ్ళి తెచ్చుకుంటాం, చేసుకొని తినేస్తాం. అది ఎమ్మటిని అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడైతే నేను యాలక్కాయలు, మిరియాలు, కొంచెం పంచదార వేసాను, పొడి చేసుకున్నా. అది కూడా వేసేసుకుంటున్నా. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా గడ్డలు లేకుండా మొత్తం కలిసిపోవాలి. ఇదైతే ఇంక మనం కుక్కర్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం నీళ్లు పోసి మూత పెట్టేసి విజిల్ పెడితే ఒక 3 విజిల్ రాగానే కట్టేస్తే సరిపోద్ది. ఇంకా కుక్కర్లో పెట్టుకుందాం. ఇదిగో మొత్తం ఇలాగా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అయిపోయింది. దీన్ని ఒక కుక్కర్లో పెడదాం. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్దండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే అది మళ్ళీ మనకి పైకి వచ్చేస్తుంది వాటర్ అనేది. దీని మీద చిన్న ప్లేట్ అనేది మళ్ళీ మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు మనం మూత కూడా పెట్టేసుకున్నాం. ఓకే అండి, మరి ఇప్పుడు ఇది ఎలాగ వస్తుందో 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ట్రై చేశాను, అది గట్టిగా వస్తుందో మరి ఎలా వస్తుందో మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఎలాగొచ్చిందో నేను విజిల్స్ వచ్చిందో చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది 3 విజిల్ వస్తుంది, మీకు మొత్తం చూపిస్తాను ప్రాసెస్. ఎలాగో తీసి మళ్ళీ ఎలా కట్ చేయాలో
మొత్తం నీట్గా చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి. అయితే 3 విజిల్స్ అయితే వచ్చినాయి. ఇంకా మూత తీసి చూద్దాం ఎలాగుందో ఇది జున్ను. అదిగోండి అలా వచ్చింది. అంటే వేడిది తినకూడదు కదా, దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెడదాం. అంటే కూలింగ్ బాగా వేడి తగ్గిన తర్వాత మనం అప్పుడు వేడిగా ఉందిగా కొంచెం వేడి తగ్గాక ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిపోద్ది. చక్కగా బాగా గట్టిగా కూడా అవుద్ది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది గట్టిగా కూడా అయిపోద్ది. చల్లారిన తర్వాత అప్పుడు తింటే అసలు దాని టేస్ట్ మనకు తెలిసిద్ది. అంతేగా? అంతే. మరి దానికి ఎందుకు తడబడుతున్నా? చల్లారి పెడతాను నేను. ఒక 10 నిమిషాలు వదిలేలాగా చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇదిగో చల్లారిపోయింది ఇప్పుడు జున్ను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రిడ్జ్లో చక్కగా గట్టిగా పడుద్ది. చల్లారి అంటే కూల్ చల్లగా తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. ఒక 10 నిమిషాలు లేదా ఒక పావుగంటైనా చల్లబడిన తర్వాత అప్పుడు తీసుకొని తింటాం. టేస్ట్ ఎలా ఉందో మా అన్నీ చెప్తాడు ఫస్ట్. సరేనా ఫ్రెండ్స్? ఓకే అండి, పెట్టి గంట అయింది. ఎలాగుందో ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రిడ్జ్లో తీస్తున్నా. హాల్లోకి వెళ్ళిపోదామా? రమ్మా. ఏంటి నేను వెళ్ళి స్పూను కప్స్ తీసుకొని వస్తా. గిన్నెలు ఇప్పుడైతే జున్ను అయితే చూద్దామండి ఎలా వచ్చిందో. స్ట్రాంగ్గానే ఉంది. అది టేస్ట్ చేస్తుంది ఫస్ట్ సంజు. చల్లారలేదా? లేదని చెప్పానా? వేడిగా ఉంది ఇది. టేస్ట్ చేసి మామూలుగా నార్మల్గా చెప్పి అది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు. మరి ఏం చేస్తాం? వేపుతుందో బాగుంది. సూపర్. బెల్లం ఎక్కువైందా సరిపోయిందా? కొంచెం ఎక్కువైంది. బాగుంది. కానీ కొంచెం బెల్లం తగ్గితే ఇంకా సూపర్ ఉండేది. బాగుంది, చాలా బాగుంది. మనం తీపి తింటాం కాబట్టి మనకు సరిపోద్ది. నువ్వు కూడా టేస్ట్ సేమ్ జున్నులాగానే ఉంది. అంటే గేదె పాలుతో జున్ను చేస్తాం కదా పల్లెటూరులో, సేమ్ అలాగే ఉంది టేస్ట్. కాకపోతే
బెల్లమే కొంచెం ఎక్కువైంది, బాగా తీయగా ఉంది. అంతే కదా బెల్లం? 1 కేజీ కదా, కొంచెం పావు కేజీ, కేజీనా? 1/2 కేజీ. 1/2 కేజీ వేయకూడదు, అంటే ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ పాలకి పావు కేజీ వేస్తే ఇంకొక ముక్క వేసుకుంటే సరిపోయేది, కరెక్ట్గా సరిపోయేది. ఈ బెల్లం ఎక్కువ అవడం వల్ల వాటర్ కూడా చూసావా, పక్కన సైడ్ వాటర్ ఎక్కువ వచ్చేది. బెల్లం అంతా సపరేట్ అయిపోయింది, అవును, కరిగిపోయింది అంతా. అందుకని వాటర్ ఎక్కువ వచ్చింది, గడ్డ తక్కువ వచ్చి. ఆల్రెడీ ఒక గిన్నె తీసారు కదా ఫస్ట్, తర్వాత కూడా అందులో వాటర్ ఉన్నాయి. ఇంకా కూలింగ్ అయితే ఇది చాలా బాగుండిద్ది. స్వీట్ ఎక్కువైంది, టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ మట్టే చాలా బాగుంది. మిరియాలు అవి కూడా సరిపోయినాయి. చాలా బాగుంది. ఏంటిది? కామధేను జున్న. కామధేను జున్ను. ఇంకోటి ఏదో ఉండిద్ది, విజయ జున్న. విజయ తెలియదు కానీ ఈ కామధేను తెలుసు మనకు, ఎక్కువ ఇదే. కూలింగ్ పెడితే స్వీట్ అనేది ఇంకా పెరిగింది. పావు కేజీ కొలత అయితే గుర్తుపెట్టుకేసారు. సూపర్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో చూసారు కదా జున్ను ఎలా ఉందో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి బాయ్ ఫ్రెండ్స్.